నాయుడుపేట ఎంబీ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనలో అభివృద్ధి సంక్షేమంపై జనసేన పార్టీ సంబరాలు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గాంధీ మందిరం నందు కూటమి ప్రభుత్వం జనసేన రాక్షస పరిపాలన అంతం అందించి ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించి ఏడాది గడిచిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ వియాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన మహిళలకు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వియాల ప్రవీణ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వియాల ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు రోహిణి, సల్మాన్ షేక్, జనసేన పార్టీ నాయకులు అట్ల కృష్ణారావు, నాయుడుపేట మండల అధ్యక్షుడు గిండి సతీష్, అరవభూమి తులసిరెడ్డి, పవన్ కళ్యాణ్, సుమతిరావు, శేఖర్ రాజు, మున్నా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన ఇదే రోజు ఒక నియంత పరిపాలనని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక సుపరిపాలనని మనం స్థాపించుకున్న రోజు. అలాంటి రోజు ఒక వేడుకలాగా జరుపుకోవాలి, ఒక పండుగలాగా జరుపుకోవాలి, ఒక సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోవాలని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్లో మన నాయుడుపేట పట్టణ మహిళా మనులకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ముగ్గు వేయడం జరిగింది. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతి ఏ ముగ్గు చూసినా కూడా వాళ్ళకి బహుమతి ఇవ్వాలనిపించే అదే విధంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల్లి విజయశ్రీ గారు కానీ ఇక్కడ ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననలు ఒక సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో